నేను నిఖిలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగండి, ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో అది జస్ట్ ప్రోమో మాత్రమే, ఫుల్ సినిమా ఇప్పుడు ఉందన్నట్టు. సో ముచ్చట ఏంటిదంటే, ప్రేరణ కొన్ని గంటల ముందు ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ మనకి ఇన్స్టాగ్రామ్లో పోల్స్ ఏదైతే ఉంటాయో దాని గురించి అయితే పెట్టడం జరిగింది. సో దాంట్లోకి వెళ్ళి మనకు నిఖిల్ గురించి, ఇంకా వీళ్ళ బాండింగ్ గురించి, ఇంకా నబీల్ ఆఫ్రిది, టేస్టీ తేజ మొత్తం క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం నిఖిల్ గురించి చూసుకుందాం. సో యువర్ బాండ్ విత్ నిఖిల్ అంటూ మనకు ఒక క్వశ్చన్ అడిగారు. దానికి బయట ఎలా అయితే ఉన్నామో, అంటే లోపల ఎలా అయితే ఉన్నామో బయట కూడా సేమ్ అలానే మా ఇద్దరి మధ్య ఫైట్స్ నడుస్తున్నాయి. సో నిఖిల్ గురించి కలు అని చాలామంది అన్నారు. బట్ నిఖిల్ విన్నర్ అయింది కదా, ఇంకా కలలేమంటూ చెప్పారు. సో ఆ కాల్ రికార్డింగ్ ఏముందో ఫస్ట్ ఆ కాల్ రికార్డింగ్ ఏనండి. నేను నిఖిలో వాట్ హ్యాపెన్ వాట్సాప్ come home Bangalore. yes I'll come కమ్ Oh, బెంగళూరు కమ్ హైదరాబాద్ ఆల్సో. ప్రేరణ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు బెంగళూరుకి వస్తాలే, ఆమె ఉన్నప్పుడు ఎందుకు వస్తా? Correct, Yes, correct. hello. నేను కూడా అదే చెప్పాను. డబ్బా ఫెదర్స్ సో విన్నారు కదా, వాళ్ళ మమ్మీ ఆర్ అత్తయ్య, అంత క్లారిటీ మనకు తెలియదు. సో ఎవరే బెంగళూరుకి రమ్మంటారు, బట్ ప్రేరణ ఇప్పుడు బెంగళూరులోనే ఉంది. సో హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్కి కూడా రా అంటే మన నిఖిల్ ఏమన్నాడు విన్నర్ కావచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిక్ ప్లస్ సాంగ్ ప్లస్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ BB8 నిఖిల్ యష్మి అంటూ ఇంకొకరు క్వశ్చన్ అడిగారు. సో దానికి దిస్ సాంగ్ బికాస్ ఇన్ ద హౌస్ దే వర్ మై సపోర్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంపెనీ. I would always follow these two and irritate them. They also tolerated me with everything that I did. Now when I look back, it feels like we shared such a great moments. #grateful అంటూ ఇలా అయితే ఈ రిప్లై ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇంకా వీళ్ళ బాండింగ్కి, అంటే నేను ఏం పని చేసినా, ఎంత సతాయించినా నన్ను టాలరేట్ చేసిరు, భరించిరు, ఇంకా నా ఎంటర్టైన్మెంట్, ఇంకా ఆ మూమెంట్స్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేమంటూ మనకు ప్రేరణ గారు చెప్పడం జరిగింది. ఇంకొకరు వచ్చేసి లవ్డ్ ద వే యూ డిడ్ పేపర్ డ్యాన్స్ టాస్క్. హూ ఈస్ ద హెవియెస్ట్ పర్సన్ యూ క్యారీడ్, ప్లీజ్ షో పిక్ ఆర్ వీడియో అంటూ మనకు చెప్పారు. సో దానికి రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ, బట్ టేస్టీ తేజ ఇస్ ద హెవియెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ క్యారీడ్, డోంట్ హ్యావ్ ఏ ఫోటో ఆఫ్ ఇట్. సో ఆ టాస్క్లో క్యారీ అయితే నబీల్కి, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న దానికి నబీల్ ఆఫ్రిదికి క్యారీ అవుట్ చేస్తున్న ఫోటో, ఎత్తుకున్న ఫోటో అయితే కనపడుతుంది. బట్ ప్రేరణ రియాలిటీగా హెవియెస్ట్ పర్సన్ ఎవరు అంటే టేస్టీ తేజ అని రిప్లై అయితే ఇచ్చారు. సో వీళ్ళ బాండింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సో అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.